రైట్. ఈరోజు మనం బ్రిటిష్ నిజాంల పాలనలో భూస్వాములు అవుతారు. మనం 7వ తరగతిలో మనం చరిత్రకు సంబంధించి మొదట కొత్త రాజ్యాలు రాజులు అనేటువంటి పాఠాన్ని నేర్చుకోవడం జరిగింది. అందులో ఒక్కొక్క రాజవంశం ఏ రకంగా పరిపాలించింది, పాల వంశం, ప్రతిహార వంశం, తర్వాత వచ్చినటువంటి చోళులు, రాష్ట్రకూటులు, ఇలా ఒక్కొక్కరుగా మన దక్షిణ భారతదేశాన్ని, ఉత్తర భారతదేశాన్ని దాదాపుగా మొదటగా షోడశ మహాజనపదాలు అనేటువంటి 16 రాజ్యాలు ఉండేవని మనం చెప్పుకున్నాం 7వ తరగతిలోనే. ఆ తర్వాత వాటి తర్వాత అనేక మంది చక్రవర్తులు ఆయా ప్రాంతాలను ఒకటిగా చేసి మగధను పరిపాలించినటువంటి రాజులు, మౌర్య వంశస్థులు కానివ్వండి, ఇలా ప్రాచీన భారతదేశ చరిత్రను మనం కొత్తగా అక్కడ నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మనకి ఈ క్లాస్లో మనం ఆధునిక భారతదేశం గురించి నేర్చుకుంటాం. అందులో ఆధునిక భారతదేశంలో మనం మెయిన్గా తెలుసుకోవాల్సినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు, తర్వాత మన తెలంగాణ ప్రాంతంలో నిజాం. వీళ్ళ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యంలో అక్కడ సమాజం ఎలా ఉంది, నిజాం పరిపాలనా కాలంలో సమాజం ఎలా ఉన్నది అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. అయితే దీనికంటే ముందు మన భారతదేశం మీదకి ఎన్నో దండయాత్రలు, ముస్లిం దండయాత్రలు చేయడం జరిగింది. అలా మన భారతదేశం మీదకి దండయాత్ర చేసినటువంటి వాళ్ళలో చెప్పుకోదగ్గటువంటి వాళ్ళలో మెయిన్గా ఒకటి బానిస వంశస్థులు, రెండవది ఖిల్జీ వంశస్థులు, మూడవది తుగ్లక్ వంశస్థులు, తుగ్లక్ అన్నమాట, నాలుగోది సయ్యద్, ఐదవది లోడి వంశస్థులు. అంటే మన భారతదేశాన్ని, ప్రాచీన భారతదేశంలో భారతదేశం మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలించినటువంటి చక్రవర్తిగా మనం ఎంతో మందిని చెప్పుకుంటాం. ఉదాహరణకి మౌర్య చంద్రగుప్తుడు కావచ్చు. అది మర్చిపోయినా అది ఇప్పుడు గాలి కూడా తీసుకుంటారు. మధ్యాహ్నం నుంచి ఇలా మనం భారతదేశాన్ని, అటు ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజులు మనం చెప్పుకున్నాం. మగధ రాజ్యాన్ని పరిపాలించినటువంటి చంద్రగుప్తుడు కావచ్చు, అతని తర్వాత వచ్చినటువంటి బింబిసారుడు కావచ్చు, అశోక చక్రవర్తి కావచ్చు, వీళ్ళందరూ కూడా మొత్తం భారతదేశాన్ని అంతా కూడా పరిపాలించినటువంటి చక్రవర్తి. తర్వాత అరకులు దండయాత్ర చేయటం గజనీ మొహమ్మద్తో స్టార్ట్ అవుతుందని మనం చెప్పుకోవడం జరిగింది. అతడు చాలాసార్లు మన భారతదేశం మీద దండయాత్ర చేయటం, తర్వాత తను తిరిగి వెళ్ళిపోయినప్పుడు తన ప్రతినిధిగా, తన రిప్రజెంటేటివ్గా, తన ప్రతినిధిగా మొహమ్మద్ ఘోరీని ఇక్కడే నుంచి పరిపాలన చేయడం, మొహమ్మద్ ఘోరీ రావడం, ఇక్కడ తన పరిపాలన సహాయ సహకారాలను అందించడం కోసం తన మాట వినేటువంటి వ్యక్తిని తన పాలనలో ఉంచి ఘోరీ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఘోరీ చనిపోతాడు. ఆ తర్వాత అతని మాట వినేటువంటి, తనకు పూర్తిగా బానిసగా వ్యవహరించినటువంటి వ్యక్తి బానిస వంశాన్ని స్థాపించడం జరుగుతుంది. ఎవరు? బాల్బాన్. బానిస వంశాన్ని స్థాపించినటువంటి, అంటే ఇక్కడ ఘోరీ తర్వాత వచ్చినటువంటి బాల్బాన్ తర్వాత ఖిల్జీ వంశస్థులో గొప్పవాడుగా చెప్పబడేటువంటి రాజు బాల్బాన్ గొప్పవాడు బానిస వంశంలో. ఖిల్జీ వంశంలో అలావుద్దీన్ ఖిల్జీ, తుగ్లక్ వంశంలో మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఇట్లా సయ్యద్లో ఒకడు లోడి వంశస్థుడు. ఇలా భారతదేశాన్ని ఒక వంశం తర్వాత, అంటే భారతదేశాన్ని ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేసినటువంటి పాలకులు అన్నమాట వీళ్ళంతా కూడా. మరి ఖిల్జీ వంశంలోనే రజియా సుల్తానా అనేటువంటి ఒక మహిళ కూడా
ఢిల్లీని రాజధానిగా చేసుకుని భారతదేశాన్ని పరిపాలించింది. కానీ అక్కడ పురుషులందరూ కూడా ఆమె పరిపాలించడం వాళ్ళకి ఇష్టం లేకపోవడంతో ఆమెపై దాడులు చేయడం, చివరికి ఆమె సింహాసనం నుంచి తొలగించడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు చివరికి లోడి వంశస్థులు పరిపాలిస్తారు మన దేశాన్ని. ఈ లోడి వంశస్థులు పరిపాలన చేసినప్పుడు మెయిన్గా చివరి పాలకుడైనటువంటి ఇబ్రాహీం లోడి. ఎవడు? ఇబ్రాహీం లోడి. ఈ ఇబ్రాహీం అనేటువంటి లోడి వంశస్థుడు భారతదేశాన్ని పరిపాలించినటువంటి చివరి లోడి వంశస్థుడు. ఇతడి మీద 1726 సంవత్సరంలో మొఘల్ వంశానికి చెందినటువంటి రాజు బాబర్ 1726లో ఇబ్రాహీం లోడి మీదకు దండయాత్ర చేసి అతన్ని ఓడించి పానిపట్టు అనేటువంటి ప్రదేశంలో బాబర్కి ఇబ్రాహీం లోడికి యుద్ధం జరుగుతుంది 1726లో. దీన్నే చరిత్రలో మొదటి పానిపట్టు యుద్ధం అని చెప్పుకుంటాం. మొదటి పానిపట్టు యుద్ధం జరుగుతుంది. ఎందుకు మొదటిది అంటున్నామంటే తర్వాత అక్బర్కి హేమ్ అనేటువంటి చక్రవర్తికి రెండవ పానిపట్టు యుద్ధం కూడా జరుగుతుంది 1556లో. అక్బర్ ఎవరు అంటే బాబర్ యొక్క మనవడు. బాబర్ కుమారుడు. మనం తెలుసుకునే కదా మొఘలాయి చక్రవర్తుల గురించి 7 గంటలు పూర్తిగా నేర్చుకోండి. బాబర్, హుమాయూన్ తర్వాత మొఘలాయి చక్రవర్తి కానటువంటి సూరు వంశస్థుడు షేర్షారావు. తర్వాత ఆయన తర్వాత మళ్ళా హుమాయూన్ పరిపాలించడం. హుమాయూన్ తర్వాత హుమాయూన్ కొడుకు అక్బర్ తర్వాత జహంగీర్ తర్వాత షాజహాన్ తర్వాత ఔరంగజేబ్. ఇలా మొఘలాయి చక్రవర్తులు పరిపాలించారు. ఈ మొఘలాయుల కాలంలో కూడా ఈ భూస్వాములు, హౌల్దార్లు ఉండేవారు. అయితే అప్పుడు ఈ మొఘలాయి చక్రవర్తుల కాలంలో ఎలా ఉండేది అంటే మనం ముందు తెలుసుకున్న తర్వాత బ్రిటిష్ వాళ్ళది నిజాంల పరిపాలన కాలంలో మనం తెలుసుకోవచ్చు. ఈ మొఘలాయుల కాలంలో మెయిన్గా పాలకులు పరిపాలిస్తున్నప్పుడు ఆ మొత్తం భూమి పంట పండించి సాగు చేసేటువంటి భూమి ఉంది కదా, ఆ భూమి మీద శిస్తు వసూలు చేసేవారు. ఏంటిది? భూమి శిస్తు. మొత్తం దీని చుట్టే తిరుగుతుంది. భూమి శిస్తు అనేది చాలా ఇంపార్టెంట్. ల్యాండ్ ట్యాక్స్ అని ఈ భూమి శిస్తు వసూలు చేసేవారు అన్నమాట. అంటే ఆ రాజు పరిపాలన చేయడానికి తనకి ఆదాయం కావాలి కదా, మరి ప్రజల్ని పరిపాలించాలంటే వాళ్ళకి అనేక రకాల పనులు చేయాలంటే సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించాలంటే అతనికి ఆదాయం కావాలి, డబ్బులు కావాలి. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజల మీదే పన్నులు విధించాలి. మరి రాజు వచ్చి ఆ పన్ను వసూలు చేసుకుంటాడా? లేదు. తన తరపున కొంతమందిని పన్ను వసూలు చేయడానికి నియమించడం జరుగుతుంది. వాళ్ళనే మనం జమీందారులు అని పిలుస్తాం. అంటే ఈ మొఘలాయ కాలంలో నాటి సమాజం జమీందారులుగా, ఈ జమీందారులు నెక్స్ట్ కౌలుదారు. వీళ్ళకంటే ముందు ఈ జమీందారులు తర్వాత రైతు. అంటే ఆనాటి మొఘలాయి సామ్రాజ్యంలో రాజు పాలకుడుగా ఉన్నప్పుడు అంటే ఢిల్లీని ఏలుతున్నటువంటి ఈ ఢిల్లీ సుల్తాన్లు తమకు ఆ పరిపాలనలో ఆదాయం కోసం భూమి శిస్తు విధిస్తే ఆ భూమి శిస్తును జమీందారులు వసూలు చేసేవారు. ఉదాహరణకి ఇది మన మొఘలాయి సామ్రాజ్యం అనుకుందాం. మన గడ్డిపల్లి ప్రాంతం మొత్తం కూడా మొఘలాయి సామ్రాజ్యం అనుకుంటే ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ ఏం చేస్తాడు? పన్ను వసూలు చేయడానికి కొంతమందిని నియమిస్తాడు. అంటే జమీందారులని నియమించారు. ఈ జమీందారులు ఏం చేసేవాళ్ళు? రైతులు పండించేటువంటి పంట భూమి మీద భూమి శిస్తుని విధించేవారు. రాజు ఇంత వసూలు చేయమని చెప్పడం జరుగుతుంది ఫస్ట్. అయితే ఈ భూమి శిస్తును వసూలు చేయాల్సినటువంటి వాళ్ళు జమీందారు. అంటే ఇక్కడ ఈ జమీందారులు అనేటువంటి వాళ్ళు మొఘల్ చక్రవర్తికి రైతులకి మధ్య ఉంటారంట వారధిగా. అంటే ఈ జమీందారులు మధ్యవర్తులు అని పిలవచ్చు. జమీందారులు ఏమన్నా మధ్యవర్తులు. ఎవరికి మధ్యవర్తులు? రైతులకి మొఘల్స్ చక్రవర్తి.
అంటే చక్రవర్తి చేసింది జమీందారు చేస్తారు. జమీందారు ఏం చేస్తారు? రైతుల మీద భూమిశిస్తు విధించి దాన్ని వసూలు చేసి అవి రాజుకి ఇవ్వడం జరుగుతుంది. చక్రవర్తికి లైట్ మీద చక్రవర్తికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ జమీందారు వసూలు చేసినట్టు పనిచేశాడు కదా, అతను కూడా ఆ వసూలు చేసినటువంటి భూమి శిస్తులో కొంత వాటాన్ని జమీందారులకు ఇచ్చేవారు. కొంత వాటాన్ని జమీందారులకు ఇచ్చేవారు. మరి జమీందారులు ఏం చేసేవాళ్ళు తెలుసా? మరి ఉదాహరణకి 1 ఎకరా భూమి ఉంటే ఆ భూమి మీద భూమి శిస్తుగా ఒక 100 రూపాయలు వసూలు చేయమంటే వీళ్ళు 200 వసూలు చేసుకునేవారు. 100 వాళ్ళు తీసుకునేవారు. తీసుకుంటారు. ఇది చక్రవర్తి కూడా తెలియదు. చక్రవర్తి కూడా తెలవదు. ఇలా మోసం చేసేవాళ్ళు అన్నమాట. అలా భూమి శిస్తు వసూలు చేసేదానికంటే ఎక్కువగా చేసేవాళ్ళు. అయితే ఈ భూమి శిస్తు వసూలు చేస్తున్నారు కదా జమీందారులు, మరి వీళ్ళు అక్కడ ప్రాంతంలో ఉండాలి. శిస్తు వసూలు చేయాలంటే ఒక వ్యక్తి ఒక జమీందారు వచ్చాడు, ఉదాహరణకు వాడు రాగానే మనం వెంటనే భూమి శిస్తు ఇవ్వాలి కట్టాలని ఏమన్నా వాడికి డబ్బులు ఇచ్చేస్తామా? ఇవ్వం. మొదటగా ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే ఇవ్వం, తర్వాత మనం ఇస్తాం. ఎందుకు అంటే వాడు కొంత సైన్యాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. కొంత సైన్యాన్ని, ఎందుకంటే రాజు ఆయన కింద ఉంచుతాడంట సైన్యం. ఎందుకంటే ఎవరైనా తిరస్కరించినప్పుడు భూమి శిస్తు చెల్లించడానికి అప్పుడు తప్పనిసరిగా ఆ సైన్యాన్ని వాళ్ళ మీద దాడి చేయించి అంటే బలవంతంగానైనా వసూలు చేయడం జరుగుతుంది. అలా పన్నులను వసూలు చేసే వాళ్ళు జమీందారు. ఒక్కొక్కసారి మొఘలాయ చక్రవర్తి ఆ వసూలు చేసినటువంటి డబ్బులు వాటా ఇవ్వడం కాకుండా కొన్ని ప్రాంతాలని గడ్డిపల్లి పక్కన ఉన్నటువంటి ఎర్రకుంట కానీ పక్కన ఉన్నటువంటి మరికుంట కానీ ఆ ప్రాంతాల్లో మీరే పన్నులు వసూలు చేసుకోండి. ఇంకా ఆ పన్నులు వసూలు చేసుకున్నటువంటి ఆ భూమి శిస్తు మొత్తం కూడా జమీందారులకే వెళ్తుంది. ఇంకా మిగతా ప్రాంతాల్లో వసూలు చేసినంత కూడా చక్రవర్తికి పంపించడం జరుగుతుంది. ఇలా రైతులకి తర్వాత చక్రవర్తికి మధ్యవర్తులుగా ఉండి ఈ పనులను చేసేవారు. మరి వాళ్ళకి వచ్చినటువంటి ఆదాయాన్ని వాడుకొని ఆ ప్రాంతాల్లో చిన్న చిన్న కోటలు కట్టుకునేవారు. చిన్న చిన్న కోటలు అంటే వాళ్ళు నివసించేటువంటి ఇల్లు అనమాట. ఇలా కోటలు కట్టుకున్నటువంటి దాన్నే మనం వాళ్ళ యొక్క ఇళ్ళని ఏమని పిలుస్తాం అంటే గడీలు అని పిలుస్తాం. గడీలు అని పిలవడం జరుగుతుంది. గడి అంటే వాళ్ళు నివసించేటువంటి జమీందారులు నివసించేటువంటి ఇల్లు. ఒక చిన్న కోట, రాజు యొక్క కోట పెద్దగా ఉంటుంది కదా, కాకపోతే ఇలా చిన్నగా ఉంటుంది. దాదాపుగా దాన్నే ఇక్కడ చూపించేలాగా ఉంటాయి ఈ గడీలు అనేది. ఇలా పరిపాలించారు. అయితే కేవలం చూడండి, ఈ జమీందారులు ఏం చేస్తారు, వీళ్ళకు కూడా కొన్ని భూములు ఉంటాయి. వీళ్ళకు కూడా భూములు ఉంటాయి. చెప్పాను కదా, పన్ను వసూలు చేసినటువంటి దాన్ని మొత్తం రాజుకే ఇచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని ప్రాంతాల్లో పన్ను వసూలు చేసుకునేటువంటి హక్కు ఉంటుంది కదా, అది వీళ్ళకి సొంతంగా కొన్ని భూములు ఉండడం జరుగుతుంది. సొంతంగా కొన్ని భూములు ఉంటాయి. అంటే వీళ్ళకి 2 పాఠశాలలు ఉంటాయి అన్నమాట. 2 రకాలు. ఒకటి శిస్తు వసూలు చేయడం, భూమి శిస్తు వసూలు చేయడం. ఇక రెండోది వాళ్ళ సొంత భూముల్ని కౌలుకి ఇవ్వడం. ఎవరికి ఇస్తారు? కౌలుదారులకు ఇస్తారు. ఎవరికి ఇస్తారు? కౌలుదారులకు. అంటే 2 పాఠశాలలు ఉన్నాయి. ఇక రైతులు కూడా 2 రకాలు ఉండేవారు. రైతులు కూడా 2 రకాలు. ఒకటి వీళ్ళకి సొంత భూమి ఉండేది. ఈ సొంత భూమిని సాగు చేసుకొని ఆ భూమికి ఈ జమీందారులకి భూమి శిస్తు చెల్లించేవారు. ఇక రెండవది, ఈ రైతుల భూములని కౌలుకు తీసుకోవడం కానివ్వండి, లేదా జమీందారుల భూములని కౌలుకు తీసుకోవడం కానీ ఆ కౌలుకు చేయడం. వీళ్ళు కూడా కౌలు చేయడం. కౌలుకు తీసుకున్నటువంటి రైతులు. అంటే ఇక్కడ చూడండి, దాదాపుగా 2 రకాలుగా ఉన్నాయి. అంటే ఇక్కడ జమీందారులు పై హోదాలో ఉన్నారు. రాజు తర్వాత హోదాలో ఉన్నటువంటి వాళ్ళే జమీందారు.
ఈ జమీందారులు ఏం చేశారు, వీళ్ళ రాజు అసలు పన్ను వసూలు చేసేది ఎవరురా? రాజు. రాజు వసూలు చేయమంటేనే ఇక్కడ చేసేది. అవును సార్. రాజు వసూలు చేయమంటేనే జమీందారు చేస్తాడు. చెప్పినట్టు జమీందారు చేస్తారు. కానీ ఇక్కడ చూడండి, జమీందారులు కూడా వాళ్ళ భూముల్ని కౌలుకి ఇచ్చి వాళ్ళు కౌలు వసూలు చేశారు. భూమి శిస్తు కాకుండా కౌలు వసూలు చేసేవాళ్ళు. ఇలా కౌలు వసూలు చేయడం వల్ల వాళ్ళు ఆ రైతులు కొన్ని సందర్భాల్లో ఆ కౌలు చెల్లించలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే పంటలు పండనప్పుడు, కరువు కాటకాలు ఏర్పడినప్పుడు అయినా వాడు పంట పండలేదు, వాడు తీసుకున్నటువంటి భూమికి కౌలు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి తప్పనిసరి చెల్లించడం వల్ల ఆ కౌలు చెల్లించలేనటువంటి పరిస్థితి. ఒకవేళ రైతులు కూడా అట్లా కౌలుదారులుగా మారినప్పుడు వాళ్ళ భూముల్ని జమీందారులు స్వాధీనం చేసుకునేవారు. ఇలా భూములు కలిగినటువంటి వాళ్ళనే భూస్వాములని మనం పిలుస్తామట. ఈ జమీందారులు ఉంటాయి కదా, పెద్ద పెద్ద మొత్తాలు విశాలమైనటువంటి భూభాగాలు, అవన్నీ ఉండటం వల్ల వాళ్ళని కూడా భూస్వాములు అంటారు. అంటే నాటి సమాజంలో జమీందారులు రైతులు మాత్రమే కాదు, ఈ రైతులు కౌలుదారులుగా మారడం, భూమి లేనటువంటి ప్రజలు కౌలుదారులుగా పనిచేయడం జరుగుతుంది. వీళ్ళు మాత్రమే కాకుండా అనేక వృత్తులను చేపట్టినటువంటి ప్రజలు కూడా ఉన్నారు. మరి ఆ వృత్తులు చేపట్టేటటువంటి ప్రజలు కనుక చూసినట్లయితే, ఒకటి చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకోటి కుల వృత్తులు. అంటే కుమ్మరి వాళ్ళు కుండ తయారు చేయడం, కమ్మరి వాళ్ళు కాకుండా మరి అవన్నీ తయారు చేస్తుంటారు కదా. ఎవరి కులం వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తులను చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు చేసేటువంటి పనులతో పాటు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళందరికీ సేవలు చేసేవాళ్ళు. వీళ్ళందరికీ ఎవరికి? జమీందారు, రైతులు. ఇంకా దళిత ఈ కుల వృత్తులు చేసేటువంటి ప్రజలందరినీ కూడా వీళ్ళు ఎలా చూసేవాళ్ళంటే వీళ్ళని చాలా దూరంగా పెట్టడం, అంటరాని వాళ్ళుగా చూడటం, ఇవన్నీ చేసేవాళ్ళు. అంటే ఇలాంటి సమాజం ఎక్కడ ఉంది? బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు ఉన్నటువంటి కాలంలో ఉంది. ఇలా బ్రిటిష్ మొఘల చక్రవర్తులు ఇలా చివరికి పరిపాలించినటువంటి రాజులు ఉన్నారు కదా. అయితే మొఘలాయి చివరి చక్రవర్తి ఎవరు అంటే రెండవ బహదూర్ షా. ఎవరు? రెండవ బహదూర్ షా. ఈయన కాలంలోనే మొఘలాయి సామ్రాజ్యం మీద దండయాత్ర చేసి ఆ ప్రాంతాన్ని మొత్తం భారతదేశాన్ని మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ఇక మొఘలాయుల పాలన అంతమైంది. మొఘలాయుల పాలన అంతమైంది. అయితే కొన్ని ప్రాంతాలని ఆ బ్రిటిష్ మొఘలాయి చక్రవర్తికి ఇచ్చి ఆ ప్రాంతంలో నామమాత్రంగా రాజుగా ఉంచడం జరుగుతుంది. ఆయనకి పెన్షన్ ఇచ్చుకుంటూ కొనసాగుతారు అన్నమాట. అలా మొఘలాయి చక్రవర్తుల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఎవరు? ఇంగ్లాండ్ వాళ్ళే. మన భారతదేశానికి వ్యాపారం కోసం అంటూ వచ్చి ఒక కంపెనీని స్థాపించుకున్నారు. ఆ కంపెనీ పేరేంటి? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి పేరు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకుని, వర్తక స్థావరాలు, ఉదాహరణకి కోల్కతా, బొంబాయి, తర్వాత చెన్నై, అంటే అక్కడ మద్రాస్ అని పిలవడం జరిగింది. ఇలాంటి ప్రాంతాల్లో వాళ్ళు వర్తక స్థావరాలను ఏర్పరచుకొని మన దేశంలో వ్యాపారాలు చేసుకొని మన పాలకులతో ఒప్పందాలు చేసుకొని చివరకు మన రాజులనే ఓడించాలని వాళ్ళ దేశం నుంచి సైన్యాన్ని, ఆయుధాలను తెప్పించి మన పాలకుల మీద దండయాత్ర చేసి వాళ్ళు ఓడించి, అలాగే అంటే ఈ చివరి రాజు అయినటువంటి రెండవ బహదూర్ షాని ఓడించి మొత్తం భారతదేశాన్ని వాళ్ళ గుప్పిల్లోకి తీసుకున్నారు. ఓకే, వాళ్ళు ఇలాంటి యుద్ధాలు చేయడానికి కానివ్వండి, లేదా మన దేశంతో ఇంగ్లాండ్ దేశం వ్యాపారం చేయడానికి కానివ్వండి, వాళ్ళకి డబ్బులు కావాలి. వాళ్ళకు కూడా కావాలి కదా, కావాలి సార్. అందుకోసమే వీళ్ళు కూడా మరి దీనికోసం ఏం చేయాలి? భూమి శిస్తు వసూలు చేయాలి. భూమి శిస్తు వసూలు చేయాలి. మరి భూమి శిస్తు ఇంతకు ముందు కూడా ఉంది కదా. ఎవరు వచ్చినా వాళ్ళు పరిపాలన చేయాలంటే తప్పనిసరిగా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆదాయం. అది పన్ను రూపంలో వస్తుంది. ఏ రూపంలో వస్తుంది? భూమి శిస్తు రూపంలో రావడం జరుగుతుంది. ల్యాండ్ ట్యాక్స్, ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్. మరి
అది రావడానికి మరి ఇక్కడ మెయిన్గా అందుకోసం బ్రిటిష్ పాలకులు ఏం చేశారంటే 1793 సంవత్సరంలో ఒక విధానాన్ని తీసుకురావడం. ఈ జమీందారులు ఇలా రైతులని కౌలుదారులుగా మార్చడం, ఆ భూములని వాళ్ళు సొంతం చేసుకోవడం, ఇవన్నీ చూసినటువంటి బ్రిటిష్ పాలకులు మరి వీళ్ళు కూడా యుద్ధాలు చేయడానికి, వ్యాపారం చేయడానికి ఆదాయం కావాలి కాబట్టి శిస్తు వసూలు చేయాలి, సాధ్యమైనంత ఎక్కువ శిస్తు వసూలు చేయాలని కూడా అనుకున్నారు. వీళ్ళు ఎంత వస్తే అంత వసూలు చేయాలని ప్రయత్నం చేశారు. అందుకోసమే ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ విధానమే శాశ్వత శిస్తు పద్ధతి. శాశ్వత శిస్తు పద్ధతి, పర్మనెంట్ సెటిల్మెంట్, ఇంగ్లీష్లో పర్మనెంట్ సెటిల్మెంట్ అని పిలవడం జరుగుతుంది. దీన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కారల్ వాలిస్. ఈ కారల్ వాలిస్ ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన తర్వాత మన దేశ పాలకులను ఓడించి వాళ్ళు పన్ను వసూలు చేసుకునేటువంటి అధికారం, రెండోది బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలలో పన్ను వసూలు చేసుకోవడంతో పాటు మరొక విషయం ఏంటంటే అధికారాన్ని చెలాయించడం ఆ ప్రాంతాల్లో. దాన్నే ద్వంద్వ విధానం అని పిలిచేవాళ్ళం ఆ రోజుల్లో. అంటే అప్పటికి బ్రిటిష్ చక్రవర్తి మన దేశాన్ని డైరెక్ట్గా పరిపాలించట్లేదు. గవర్నర్ జనరల్ అనేటువంటి పదవి, అంటే గవర్నర్ జనరల్ అని నియమించేవారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యవహారాలను చూసుకోవడానికి ఒక గవర్నర్ జనరల్ కావాలి. ఆ కంపెనీ ద్వారా పాలన చేసేవాళ్ళు అన్నమాట మన దేశంలో. అలా గవర్నర్ జనరల్ గా వచ్చినటువంటి వ్యక్తి, దీనికంటే ముందు వచ్చినటువంటి వారన్ హేస్టింగ్స్, మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి కారల్ వాలిస్ ఈ శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పద్ధతి వల్ల ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి భూస్వాములకి పన్ను వసూలు చేసేటువంటి అవకాశం. మరి ఎట్లా, ఒక సంవత్సరం వరకు వేలం పాట పెట్టేవాళ్ళు. ఇప్పుడు మీరు జమీందారు, భూస్వాములు అనుకుందాం, జమీందారు లాంటివి జమీందారులు అనుకుందాం. మీరేం చేశారు, ఇక్కడ ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం వేలం పాట పెట్టింది. వేలం పాటలో ఎవరు ఎక్కువ పాట పాడితే, అంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళే ఆ ప్రాంతంలో పన్ను వసూలు చేసుకునేటువంటి అవకాశాన్ని, అధికారాన్ని కల్పించడం జరుగుతుంది. అలాంటిది మరి ఎప్పటి వరకు, ఒక సంవత్సరానికి నిర్ణయించేవాళ్ళు. ఈ సంవత్సరం మొత్తం ఈ వేలం పాట జరుగుతుంది. ఈ సంవత్సరంలో మరి ప్రభుత్వం పాట ఉంటుంది. ఒక 10,000 రూపాయలు కనుక ఎవరైతే చెల్లిస్తారో వాళ్ళు గడ్డిపల్లిలో పన్ను వసూలు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. 10,000 కాదు, మీరు 12,000 ఇస్తాను ఇంకొక ఆయన 13 అంటాడు. చివరికి ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళకి వసూలు చేసుకునేటువంటి, అలా జమీందారు ఒక్కొక్క ప్రాంతంలో ఇట్లా వేలం పాట విధానం ద్వారా శాశ్వత శిస్తు నిర్ణయానికి అంటే వారన్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టినటువంటి వేలం పాటకి కాస్త కొద్దిగా మార్పులు చేసి శాశ్వత శిస్తు నిర్ణయాన్ని, అంటే సంవత్సరం ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేశారు, భూమి శిస్తు వసూలు చేసుకోమని చెప్పారు కదా, రైతులని భూమి శిస్తు వసూలు చేశారు. కొంతకాలం తర్వాత మరి భూమిని పండించాలి, మరి భూమిని పండించాడు, సాగు చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాడికి డబ్బులు కావాలి, ఆదాయం కావాలి కదా. మరి ఆదాయాన్ని ఏదో రకంగా సమకూర్చుకొని వీడు సాగు చేస్తాడు రైతు. ఈ జమీందారులు, భూస్వాములు ఏం చేస్తారు, రైతు మీద పన్నులు, అంటే భూమి శిస్తు వసూలు చేయడం జరుగుతుంది కదా. ఇక్కడ భూమి శిస్తు ఎవరు వసూలు చేస్తారా, భూమి శిస్తు ఎవరు వసూలు చేస్తారు, జమీందారులు లేదా భూస్వాములు అని చెప్పుకున్నాం కదా. అయితే వీళ్ళు వసూలు చేసుకున్నారు. అయితే అక్కడ శాశ్వత శిస్తు నిర్ణయంగా విధించడం జరిగింది. ఆల్రెడీ వాడు చెల్లిస్తాడు, భూస్వామి బ్రిటిష్ గవర్నర్ జనరల్కి చెల్లించడం జరుగుతుంది. ఏది, శిస్తు. ఇక తర్వాత అదే శిస్తుని ఇక వసూలు చేయాలి. వసూలు చేసేటువంటి క్రమం ఎలా ఉంటుందంటే, వసూలు చేసినటువంటి 100% శిస్తులో 90% బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించాలి, 10% ఈ జమీందారులకు పిలువబడే భూస్వాములు పుచ్చుకుంటారు. అయితే వీళ్ళు ఈ
భూమి శిస్తు వసూలు చేయకుండా కౌలు వసూలు చేసేవారు. కౌలు వసూలు చేసేవారు. భూమి శిస్తు అయితే ఫిక్స్డ్గా ఉంటుంది, ఈ పంటకి ఇంత చెల్లించాలి. అది అందులో వసూలు చేసినటువంటి 90% బ్రిటిష్ ప్రభుత్వానికి 10%. అంటే వీళ్ళు భూమి శిస్తు కంటే కూడా కౌలు వసూలు చేస్తారు. కౌలు అనేది ఎక్కువగా వసూలు చేసుకునేవారు. ఇప్పుడు 100 రూపాయలు వసూలు చేసే కాడ 200 వసూలు చేసుకునేవారు. భూమి శిస్తు కంటే భూమి శిస్తు వసూలు లేకుండా కౌలు విధించడం వల్ల ఈ రైతులందరూ కూడా ఇక ఆ కౌలు చెల్లించలేక భూములను వదిలేసి పారిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ జమీందారులు ఏమన్నా ఈ భూముల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు, పెట్టుబడులను ప్రోత్సహించేటువంటి వాళ్ళు కాదు. అంటే రైతులకి డబ్బులు కనుక ఇచ్చినట్లయితే వాళ్ళే విత్తనాలు, ఎరువులు ఇలాంటివన్నీ కొనుక్కొని పంట పండించి ఆ దిగుమతి వస్తే చేయాలి. దీనివల్ల అధికంగా కౌలు విధించడం వల్ల కూడా వీళ్ళు రైతులు కాస్త కౌలుదారులుగా మారిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ భూములను కూడా భూస్వామ్యం ఇలాంటి పరిస్థితులు. ఇది ఎవరైనా కౌలు చెల్లించలేదనుకోండి, వేరే వాళ్ళకి వాడి భూమిని స్వాధీనం చేసుకొని వేరే వాళ్ళకి కౌలు ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితి. మరి ఇలాంటి శాశ్వత శిస్తు పద్ధతి వల్ల చాలా నష్టాలు. అంటే ఈ పద్ధతి వల్ల ఫలితాలు ఏంటి అంటే, ఫస్ట్ ఆ భూస్వాములు ఎవరు కూడా రైతుల యొక్క భూములని పెట్టుబడి పెట్టి ప్రోత్సహించే వాళ్ళు కాదు. పైగా నిర్ణయించిన శిస్తు కంటే ఎక్కువగా కౌలును వసూలు చేసేవాళ్ళు. దీంతో వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి. అందువల్ల ఈ శాశ్వత శిస్తు పద్ధతి అనేది విఫలమైందని బ్రిటిష్ పాలకులు గుర్తించడం జరిగింది. దీనికంటే మరి ఏం చేయాలి, మరి తర్వాత ఈ పద్ధతి పేరేంటి అనేది అర్థమైంది కదా. మరి దీనికోసం బ్రిటిష్ పాలకులు ఇంకా వేరే పద్ధతులను ప్రవేశపెట్టే బాగుంటుంది అని మరొక ఆలోచన చేయడం జరిగింది. ఆలోచన దర్శనం లేదమ్మా ఉంది సార్. అది 12 రైతువారీ పద్ధతి. రైతువారీ పద్ధతి అనేది మరొకటి. సేమ్ శాశ్వత శిస్తు పద్ధతి. ఇక్కడ మనం ఒకటే గుర్తుంచుకోవాలా, సమాజం అనేది గుర్తుంచుకోవాలి. ఈ సమాజంలో బ్రిటిష్ సమాజంలో ఏ వర్గాల ప్రజలు ఉన్నారు? మెయిన్గా మనం రైతాంగాన్ని తీసుకుంటున్నాం. రెండోది భూస్వాములను తీసుకుంటున్నాం. భూస్వాములు ఏం చేస్తారు, రైతులు ఏం చేస్తారు, వాళ్ళ ఉపభాగమైనటువంటి కౌలుదారులు ఏం చేస్తారు. ఇవి మనం తీసుకోవడం. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వృత్తుల వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు వేరే మార్గం. ఎందుకంటే వాళ్ళకు భూములు లేకపోవడం వల్ల భూమి శిస్తు అనేది లేదు. మరి ఈ రైతువారీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు అంటే 1800 సంవత్సరంలో థామస్ మన్రో. ఈ థామస్ మన్రో ప్రవేశపెట్టారు. అయితే ఈయన వచ్చినటువంటి కాలంలో అప్పటికే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జమీందారులు ఉండేవాళ్ళు అన్నమాట. ఎవరు? జమీందారులు ఎక్కువగా ఉండే ఉత్తర భారతదేశంలో ఈ జమీందారులు రైతులను ఏ విధంగా హింసించారు, అలాగే వీళ్ళకి కొన్ని సొంత భూములు ఉన్నాయన్నా ఆ భూములని కౌలుకిచ్చి ఆ కౌలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. వీళ్ళ సొంత భూముల్ని ఫుడ్ కాస్ట్ అని పిలుస్తాం. వీళ్ళకి సొంత భూములు ఏమన్నా ఫుడ్ కాస్ట్ అని పిలవడం జరుగుతుంది. ఈ సొంత భూములను వాడుకొని వచ్చినటువంటి ఆదాయం ద్వారా ఇక్కడ పెద్ద పెద్ద గడియలను నిర్మించుకొని వాళ్ళ సైన్యాన్ని మెయింటైన్ చేసేవారు. అయితే ఇక్కడ మెయిన్గా చూడండి, ఈ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నిజాం వస్తున్నారు మనకి. ఎవరు? నిజాం అంటే నిజాం ఎక్కడ పరిపాలించిండు అంటే మన తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించింది. ఎక్కడ? తెలంగాణ ప్రాంతాన్ని. ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాడు నిజాం నవాబ్. అయితే ఈ తెలంగాణకి కింది ప్రాంతంలో రాయలసీమ అనేటువంటి ప్రాంతం ఉంది కదా, ఆంధ్ర, కోస్తాంధ్ర అనేది. ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు. అయితే ఆ రోజుల్లో ఏమైతే వాళ్ళని
ప్రాంతాలని ఈ నిజాం నవాబు సైన్యానికి అయ్యేటువంటి ఖర్చుని చెల్లించలేక బ్రిటిష్ వాళ్ళకి ఆ 4 ప్రాంతాలని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసింది. ఈ 4 జిల్లాలనే సీడెడ్ జిల్లాలు అంటాం. అవేంటి? బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు. అయితే ఈ 4 ప్రాంతాలని వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? అసలు సైన్యాన్ని మెయింటైన్ చేయలేదు. సైన్యాన్ని మెయింటైన్ చేయడం ఏంటి? నువ్వు నిలబడవు. ఆ రోజుల్లో సైన్య సహకార పద్ధతి అని బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు. ఏంటది? సహకార పద్ధతి. సైన్య సహకార పద్ధతి అంటే ఒక మాటలో చెప్తా, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి వాళ్ళ సైన్యాన్ని ఉంచారు. బ్రిటిష్ సైన్యం ఉంది కదా, వాళ్ళ దేశం నుంచి తీసుకొచ్చి మన దేశంలో ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ మీద యుద్ధాన్ని మొక్కడం. అది ఈ సైన్యాన్ని మొట్టమొదటిగా ఈ సైన్య సహకార పద్ధతి కూర్చున్నటువంటి వాడు హైదరాబాద్ నిజాం నవాబ్. ఏంటి ఆ పద్ధతి వల్ల ఉపయోగం ఏంటి? అసలు ఏంటి ఆ పద్ధతి అంటే, మన ఇక్కడ నవాబు నేను అనుకోండి నిజాం నవాబుని, నాది హైదరాబాద్ సామ్రాజ్యం, హైదరాబాద్ సంస్థానం. ఇది ఈ హైదరాబాద్ సంస్థానాన్ని నేను పాలిస్తున్నా. పక్కన ఉన్నటువంటి వేరే ప్రాంతం వాళ్ళు కానివ్వండి, వేరే సంస్థానం కానివ్వండి, నా మీద దండయాత్రకు వస్తారు. దండయాత్రకు వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న సైన్యం సరిపోదు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం చేసుకుంటారు. ఏమని? నాకు సైన్యాన్ని సహకరించండి, నీ సైన్యాన్ని నాకు పంపులు వాళ్ళు వదిలిస్తారు. అయితే వాళ్ళే ఈ పద్ధతిలో ఏంటి, ఆ సైన్య సహకార పద్ధతి, ఆ సైన్యాన్ని నీకు పంపాలంటే నువ్వే ఆ సైన్యాన్ని మెయింటైన్ చేయాలి, నువ్వే నిర్వహించుకోవాలి. ఇప్పుడు వాళ్ళ సైన్యం మొత్తం వచ్చింది మన హైదరాబాద్ సంస్థానంలో ఉన్నాయి. మరి ఉన్నప్పుడు ఏం చేస్తుంది? వాళ్ళకి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, ఇవన్నీ ఖర్చులు, వీటన్నిటి ఖర్చులు, యుద్ధానికి అయ్యేటువంటి వాళ్ళకి ఏం కావాలంటే అవన్నీ భరించాలి. అలా సైన్యానికి అయ్యేటువంటి ఖర్చులు భరించలేనటువంటి పరిస్థితి నిజాంకి వస్తుంది. అప్పుడు నిజాం ఆ చెల్లించలేనటువంటి డబ్బులని ఇక వాళ్ళకి చెల్లించలేని సైన్యాన్ని తీసేయమని ఈ సీడెడ్ జిల్లాలని నిజాం బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇది అట్లా జరుగుతుంది. అయితే థామస్ మన్రో ఈ 4 ప్రాంతాల్లో అప్పుడు ఎవరు పరిపాలించేవాళ్ళు? నిజాం ఉన్నాడు కదా, నిజాం కూడా పన్నులు వసూలు చేసుకోవాలి కదా. అందుకు ఆయన పాలేగారు అనేటువంటి వాళ్ళని నేను తీసుకున్నాను. ఎవడు? పాలేగారు. ఈ పాలేగారులు ఏం చేసేవాళ్ళు? 8 మంది నియమించారు. ఎంతమంది? 8 మంది. ఈ 8 మంది అక్కడి ప్రాంతాలను ఒక్కొక్కరికి 8 ప్రాంతాల నుంచి ఇవ్వడం జరుగుతుంది నిజాం. ఆ 8 ప్రాంతాల్లో వాళ్ళని పీడించి పిప్పి చేసి ఎక్కువగా అలాంటివి చేసేవాళ్ళు. వాళ్ళ మీద దాడులు చేయించేవాడు, అగాత్యాలు చేయించేవాళ్ళు అన్నమాట. అవసరమైతే ఇప్పుడు పన్ను శిస్తు ఎట్లా వసూలు చేస్తున్నాడో ఆ రకంగా అలా పాలేగారు చేసినటువంటి పని అలా ఉంటుందన్నమాట. థామస్ మన్రో ఎప్పుడైతే ఈ 4 జిల్లాల ప్రాంతానికి కలెక్టర్గా వస్తాడు, ఈయన కలెక్టర్గా వచ్చి ఈయన ఫస్ట్ వీళ్ళని చూస్తాడు. వీళ్ళ సంగతి ఏంటి అంటే వీళ్ళు ఏం చేస్తున్నాడు, వీళ్ళని చూసి వీళ్ళని ఫస్ట్ అణిచివేస్తాడు. వీళ్ళని అణిచివేసి తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఆల్రెడీ ఇంతకుముందు శాశ్వతశిస్తు నిర్ణయం వల్ల ఆ పద్ధతి వల్ల ఎంతో నష్టం జరిగింది రైతులకి, కౌలుదారులకి. కాబట్టి దానికంటే మంచి ఒకటి ప్రవేశపెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో రైతు వారి విధానాన్ని ప్రవేశపెట్టలేదు. మధ్యవర్తులు ఉండడం వల్లే కదా నష్టం జరుగుతుంది. మధ్యవర్తులు లేకపోతే నష్టం జరుగుతుందా? మధ్యవర్తులు ఉంటే నష్టం జరుగుతుందా? జరగదు. కాబట్టి అటు ప్రభుత్వానికి ఇటు రైతులకు మధ్యవర్తులు ఉండకూడదని రైతులే భూమి శిస్తు ప్రత్యక్షంగా ప్రభుత్వానికి చెల్లించే విధంగా ఈ శిస్తు నిర్ణయించడం జరుగుతుంది. అర్థమైందా? అయితే ఇక్కడ కూడా భూస్వాములు చొరబడతారు అన్నమాట. ఇక్కడ కూడా భూస్వాములు చొరబడటం అదే రకంగా చేయడం. ఈ రైతువాది పద్ధతిని 20 లేదా 30 సంవత్సరాలకి ఒక్కసారే పన్ను చెల్లించాలి. ఒక్కసారే
పన్ను చెల్లించాలి. అంటే ఫస్ట్ మొదట్లో రైతులందరూ కలిసి ఒక సమూహంగా ఏర్పడి వాళ్ళే కలెక్ట్ చేసి భూమి శిస్తుని అది ప్రభుత్వానికి చెల్లించేవారు. దీన్ని ఆసరాగా చేసుకుని భూస్వాములు వాళ్ళ దగ్గరికి వచ్చి బ్రిటిష్ వాళ్ళతో మళ్ళీ ఒప్పందాలు చేసుకొని వాళ్ళ తరఫున భూమి శిస్తుని వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లి. అయితే ఇక్కడ చూడండి, ఏం జరిగినా సరే శిస్తు మాత్రం పెరగదు. శిస్తు మాత్రం పెరగదు అనమాట. 20-30 సంవత్సరాల వరకు అదే శిస్తు వసూలు చేయాలి. అవునా? ఆ రకంగా శిస్తు వసూలు అదే కాబట్టి బ్రిటిష్ వాళ్ళకి మనం 20 సంవత్సరాల పాటు అదే చెల్లించాలని గమనించినటువంటి భూస్వాములు ఏం చేస్తారు, ఎక్కువ శిస్తును విధించడం మన మీద, రైతుల మీద, కూలీదారుల మీద శిస్తు ఎక్కువగా వసూలు చేసుకోవడం. ఈవెన్ అంటే ఇంకా కరువులు సంభవించినప్పుడు మరి ఈ ప్రాంతంలో, గోదావరి జిల్లా ప్రాంతంలో 1833 సంవత్సరంలో పెద్ద కరువు వస్తుంది, ఆహార పదార్థాల కొరత ఏర్పడుతుంది, పంటలు పండించలేకపోవడం, నష్టాలు కావడం, ఎంతో మంది చనిపోతారు. మరి ఈ భూస్వాములని పిలువబడేటువంటి వీళ్ళు ఎవరు కూడా రైతులకి కావాల్సినటువంటి ఎరువులు అంటే నేరుగా పెట్టుబడులని పెట్టేవాళ్ళు కాదు. పెట్టుబడులు అంటే డబ్బు పెట్టాలి వాళ్ళకి. రైతులకు డబ్బు రుణంగానో బదులుగానో ఇస్తే వాళ్ళు అవి కొనుక్కొని ఇవన్నీ చేస్తారనమాట. అవి ఏం చేయదు. అందువల్ల ఇది ఇలా జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ రైతువారి పద్ధతిని గమనించినటువంటి, అదే శాశ్వత పద్ధతిని గమనించినటువంటి థామస్ మన్రో ఈయన ప్రత్యేకంగా ఈయన రాగానే రైతులకు రుణాలు ఇవ్వడం, విత్తనాలు కొనుక్కోవడానికి, ఎరువులకి, ఇంకా రకరకాల వాటికి ఈయన రుణాలు ఇచ్చేసి రైతులను ఆదుకుంటాడు. కానీ ఇలా 20 సంవత్సరాల వరకు శిస్తు విధించడం వల్ల మధ్యలో పెంచడం కానీ చేసేవాళ్ళు కాదు. దీన్ని అవకాశంగా తీసుకుని భూస్వాములు రైతుల మీద ఇంకా ఎక్కువగా శిస్తు వసూలు చేసేవాళ్ళు. ఇది కూడా అంతకుముందు ఉన్నటువంటి శాశ్వత శిస్తు పద్ధతి ప్రకారం కావడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో 1820 కాలంలో జరిగినటువంటి మార్కెట్లో మార్పుల కారణంగా ధరలు పెరగడం, సాగు ఎక్కువగా దిగుబడి రావడం, దానివల్ల లాభాలు ఎక్కువగా పొందినటువంటి వాళ్ళు మళ్ళా భూస్వాములు. శిస్తు మాత్రం అంతే కదా, మారలేదు కదా, 20 సంవత్సరాలకు అదే ఉంటుంది కదా. అయితే ఈయన వచ్చిన తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈయన తర్వాత వచ్చినటువంటి సార్ ఆర్థర్ కాటన్, ప్రభు, ఈయన మన గోదావరి ప్రాంతంలో, గోదావరి జిల్లాలో ధవళేశ్వరం అనేటువంటి ఆనకట్టను కట్టి అక్కడి ప్రాంతాలకు సాగునీటిని అందించినటువంటి వ్యక్తి, అంటే అభివృద్ధి కార్యక్రమాల భాగంగా. తర్వాత ఇది 1849లో కట్టడం జరిగింది. 1854లో విజయవాడ దగ్గర కృష్ణానది మీద ప్రకాశం బ్యారేజ్ ఆనకట్టను కట్టడం జరిగింది. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. కానీ తర్వాత 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు విధించినటువంటి పనుల వల్ల మళ్ళీ సేమ్ ఇలాంటి ఫలితాలే వస్తాయి, అంతకుముందున్నటువంటి ఫలితాలు. మిగతా నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. సార్ ఓకే, మనం బ్రిటిష్ నిజాం పాలనలో భూస్వాములు, రైతులు ఏ విధమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నారు అనేది మనం ఇంతకుముందు లెసన్లో నేర్చుకోవడం జరిగింది. దానికి కంటిన్యూస్గా మరి బ్రిటిష్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి విధానాలను అమలుపరిచింది, ముఖ్యంగా భూమి శిస్తు విధానం అనేది ఒక్కొక్క గవర్నర్ జనరల్ ఒక్కొక్క పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. కారన్వాలిస్ గవర్నర్ జనరల్గా వచ్చినప్పుడు ఆయన శాశ్వత శిస్తు విధానాన్ని అమలుపరచడం జరిగింది. ఆ పద్ధతి విఫలం కావడం జరిగింది, రైతులకు నష్టం జరిగింది. ఆయన తర్వాత వచ్చినటువంటి థామస్ మన్రో, ఈయన కూడా కలెక్టర్గా వచ్చి శ్రీడెన్ జిల్లాలో ఉన్నటువంటి పాలెగారులను తొలగించి అక్కడ కొన్ని మార్పులను తీసుకొచ్చి శాశ్వత శిస్తు నిర్ణయం యొక్క విధానం విఫలం కావడాన్ని గమనించినటువంటి థామస్ మన్రో ఈయన మరొక విధానాన్ని ప్రవేశపెట్టాడు, రైతువారీ విధానాన్ని. ఈ రైతువారీ విధానం ఏంటి, ప్రభుత్వానికి రైతులు నేరుగా పన్ను చెల్లించడం, అంటే మధ్యలో మధ్యవర్తులు ఈ భూస్వాములు అనేటువంటి వాళ్ళు లేకపోవడం. ఆ రైతువారీ విధానం కూడా 20-30 సంవత్సరాలకు ఒకేసారి నిర్ణయించడం వల్ల ఆ తర్వాత భూస్వాములు కాస్త తెలివిగా
వాళ్ళ యొక్క భూములన్నింటినీ రైతులకి కౌలుదారులకి కౌలుకు ఇచ్చి నిర్ణయించినటువంటి కౌలు కంటే పన్ను వసూలు చేయడం మానేసి కౌలు విధించడం మొదలుపెట్టారు. భూమి శిస్తు అయితే ఇంత విధించడం జరిగేది, దాన్ని వదిలేసి వాళ్ళ భూముల్ని కౌలుకు వేయడం. ఆ బ్రిటిష్ ప్రభుత్వంతో ఆ భూస్వాములు ఈ బ్రిటిష్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ఆ భూములన్నీ వీళ్ళకి కౌలుకి ఇచ్చేవాడు. వాడేమో భూమి శిస్తు కట్టేవాడు, కౌలేమో ఎక్కువ వసూలు చేసుకునేవాడు. వీడేమో భూమి శిస్తు నిర్ణీత కాలం వరకు 20 సంవత్సరాల వరకు 30 సంవత్సరాల వరకు వాడు ఒక్కసారి కడతాడు. మరి వాడు కట్టడం, వాడు పన్ను చెల్లించడం వేరుగా ఉంటుంది. తర్వాత తన భూమిని కౌలుకి ఇవ్వడం, కౌలుదారుల నుంచి ఎక్కువగా కౌలు వసూలు చేయడం జరిగింది. అలా నేర్చుకున్నాం. ఈ రకంగా కూడా ఈ విధానం కూడా రైతులను కౌలుదారులని ఎక్కువగా నష్టానికి గురి చేయడం అనేది మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా వాణిజ్యీకరణ, వడ్డీ వ్యాపారస్తులు అంటే ట్రేడ్ కానీ మనీ లెండర్స్ కానీ వీళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మెయిన్గా బ్రిటిష్ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది? బ్రిటిష్ ప్రభుత్వం రెవెన్యూ వసూలు చేయడానికి అంటే భూమి శిస్తు వసూలు చేయడానికి రెవెన్యూ అధికారులను నియమించింది. ఏ అధికారులని? ఈ రెవెన్యూ అధికారులు ఏం చేశారు? ఎక్కువ భూమి నుంచి ఎక్కువ ఆదాయాన్ని రాబట్టాలనే ప్రయత్నం చేశారు. ఎక్కువ ఆదాయాన్ని ఎప్పుడు రాబడతారు? ఎక్కువ పంట పడినప్పుడు. వెరీ గుడ్. ఎక్కువ పన్ను విధిస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో రైతుల మీద ఈ రెవెన్యూ అధికారులు ఏం చేశారు? ఎక్కువగా పన్ను వసూలు విధించడం జరిగింది. దానివల్ల రైతులు ఏం చేస్తారు? పన్ను చెల్లించలేస్తారా? మరి అప్పుడు వాళ్ళు కౌలు చేయడం కష్టం కదా. కాబట్టి ఆ కౌలు మానుకొని ఆ ప్రాంతాన్ని అంటే ఆ యొక్క గ్రామాన్ని వదిలేసి, ఊళ్ళు వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ ఒక్క నష్టం మాత్రమే కాదు, బ్రిటిష్ పాలనలో జరిగినటువంటిది మరొక అంశం కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. వడ్డీ వ్యాపారస్తులు, మనీ లెండర్స్ గా చెప్పుకోబడేటువంటి వడ్డీ వ్యాపారస్తులు కూడా ఎంతగానో రైతులను హింసించేవారు. ఇలా వడ్డీ వ్యాపారస్తులు ఏం చేస్తారు? మరి భూస్వాముల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూమిని కౌలుకు తీసుకుంటారు. ఆ భూమిని సాగు చేయడానికి కావలసినటువంటి ఇన్పుట్స్, అవే ఎరువులు, విత్తనాలు, తర్వాత బోర్లు వేసుకోవడానికి కానివ్వండి, రకరకాల పంట పండించడానికి ముందు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి వడ్డీకి అంటే అప్పుగా కొంత రుణాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ రుణాన్ని చెల్లించలేని పరిస్థితి ఈ రెవెన్యూ అధికారులు కల్పిస్తారు. కారణం ఏంటంటే ఎక్కువ భూమి శిస్తు వసూలు చేయడం. అప్పుడు ఆ రుణాలను చెల్లించలేక ఈ వడ్డీ వ్యాపారస్తులు వసూలు చేసుకోవడానికి వీళ్ళు చెల్లించకపోవడం వల్ల వాళ్ళు కోర్టుకు పోతారు. న్యాయస్థానాలకు వెళ్ళి ఈ కౌలుదారుల మీద కానీ లేకపోతే రైతుల మీద కానీ కేసు వేసి ఆ కోర్టుల ద్వారా వాళ్ళ యొక్క వడ్డీని, అసలుని వసూలు చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు అప్పుడు ఉండేవి. మరొక కారణం అంటే రైతులకి ఏ రకంగా ఈ వడ్డీ వ్యాపారస్తులు కానివ్వండి, ఆ పెరిగినటువంటి వ్యాపారం వల్ల కానివ్వండి, మరొకటి ఏంటంటే 1861లో అమెరికా దేశంలో అమెరికా దేశంలో అంతర్యుద్ధం వస్తుంది. సివిల్ వార్ అంటాం ఇంగ్లీష్లో. అంతర్యుద్ధం వస్తుంది అంటే అమెరికా ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ పౌరులు తిరుగుబాటు చేయడం. అలా ఆ ప్రభుత్వం అక్కడ అంతర్యుద్ధం వచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ధరలు విపరీతంగా పెరిగాయి. ఆహార ధాన్యాలు కావచ్చు, ఇతర వాణిజ్య పంటలు కావచ్చు. వాణిజ్యీకరణ అంటున్నా కదా, వాణిజ్య పంటలు ఏంటి? పత్తి, చెరుకు, పత్తి, చెరుకు, జొన్న ఇలాంటి పంటలన్నీ కూడా వాణిజ్య పంటలుగా మనకు ముఖ్యంగా పత్తి లేదా చెరకు లేదా పొగాకు. ఈ పత్తి పంటను మన భారతదేశంలో విస్తారంగా పండించేవారు. ఎప్పుడైతే ఇక్కడ ధరలు పెరిగాయో 1861లో సంబంధించినటువంటి అంతర్యుద్ధం వల్ల ఆ ధరలు పెరగడం వల్ల అప్పటికే బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో పరిపాలన చేస్తున్నారు కదా, వలస పాలన చేస్తున్నారు కదా. మన దేశంలో పండిస్తున్నటువంటి పత్తిని ముడి పదార్థాలుగా
బ్రిటిష్ దేశంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీల్లోకి తీసుకువెళ్ళేవారు. అంటే వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి ఈ ఇక్కడ రెవెన్యూ అధికారులు కానివ్వండి, భూమిని ఈ పంటలు పండించాలి, వాణిజ్య పంటలు పండించాలని చెప్పడం, ఆ కౌలుదారులు కానీ రైతులకు కానీ వాణిజ్య పంటలు పండించమని చెప్తే వాళ్ళు పత్తి, చెరకు, పొగాకు లాంటి పంటల్ని పండించేవారు అన్నమాట. ముఖ్యంగా పత్తి, ఎందుకంటే మన దేశంలో ఎక్కువగా పత్తిని సాగు చేయడం జరుగుతుంది. అలా పండినటువంటి పంటని ఎక్కడో బ్రిటన్లో ఉన్నటువంటి దేశానికి ఎగుమతి చేసేవాళ్ళు. అక్కడ ఆ ముడి పదార్థాలని ప్రాసెస్ చేసి వస్త్రాన్ని తయారు చేసేవాళ్ళు. అప్పుడు 1864 సంవత్సరంలో ధరలు విపరీతంగా పెరిగాయి. మన యొక్క పత్తికి డిమాండ్ పెరిగింది, గిరాకీ పెరిగింది అనమాట. అంటే ఈ పత్తిని అక్కడ పంపిస్తేనే వాళ్ళు వస్త్రాన్ని తయారు చేసి తిరిగి మళ్ళీ ఆ వస్త్రాన్ని కూడా మన దేశంలోకి తీసుకొచ్చి దాన్ని అమ్ముతారు. వాళ్ళు ఎక్కువ లాభానికి అమ్ముకోవడం జరుగుతుంది. అది వేరే విషయం. ఇలా 1864లో ఈ అంతర్యుద్ధం పూర్తవుతుంది. అమెరికాలో అంతర్యుద్ధం పూర్తవుతుంది. అప్పుడు కేవలం 12 అణాలు ఉన్నటువంటి ధర, వస్తువుల యొక్క ధర 6 అణాలకి తగ్గిపోతుంది 1865. ఈ గిరాకీ పెరిగినప్పుడు ఏమో వస్తువుల యొక్క ధర, అంటే పత్తి ధర 12 అణాలు ఉంటే ఉదాహరణకి 1865 వచ్చేసరికి 6 అణాలకి పడిపోతుంది. మన యొక్క పత్తి యొక్క గిరాకీ మళ్ళా తగ్గిపోతుంది. మరి అక్కడ అంత అమెరికాలో అన్న అంతర్యుద్ధానికి, ఇక్కడ బ్రిటన్కి, ఇక్కడ భారతదేశానికి సంబంధం ఏంటి అంటే ఆ వస్త్రాలని అమెరికా కూడా వాళ్ళు ఎగుమతి చేస్తారు. ఎవరు? బ్రిటన్. మన భారతదేశానికి మాత్రమే కాకుండా అంటే వాళ్ళ దేశంలో ఎక్కువ అవసరాలు వచ్చాయి అనమాట పత్తికి. అందుకే అంత గిరాకీ ఆ రోజుల్లో ఉండేది. ఆ రకంగా కూడా ఈ ఇలా ధరలు పడిపోయినప్పుడు ఏమవుతుంది, పత్తిని ఎంత పండించినా వాడు పండించినటువంటి పంటకు సరైనటువంటి ధర రాకపోతే, గిట్టుబాటు ధర అంట కదా, మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, గిట్టుబాటు ధర కోసం కనీస మద్దతు ధరని ప్రకటిస్తున్నాయి. అది మీరు వేరే దేశంలో నేర్చుకుందరు. అలా 1865 నాటికి మన దేశంలో ఉన్నటువంటి రైతులు పూర్తిగా నష్టానికి గురి కావడం, వాళ్ళ యొక్క భూములు వదిలేసి మళ్ళీ వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం, ముఖ్యంగా ఈ కాలంలో జరిగినటువంటి ఈ కారణంగా కరువులు సంభవించేవి. ఏంటి? కరువులు. ముఖ్యంగా గంజాం అనేటువంటి ప్రాంతం, ఇది ఒరిస్సా రాష్ట్రంలో ఉంటుంది. ఒడిశా ప్రజెంట్ గా ఈ ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి గంజాం ప్రాంతంలో ఎక్కువ ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ పత్తి యొక్క దిగుబడి, అంటే దీని యొక్క ధరలు పడిపోయాయి కాబట్టి పత్తి పంటను ఎవరైనా పండిస్తారా? ఎవరు పండించారు. ఇప్పుడు చూడండి, మన వాళ్ళు మిర్చి పండించారు మొన్న. ఖమ్మం మార్కెట్ యార్డ్లో ఏం జరిగింది, మిర్చిని రాసులక్క పోసి తగలబెట్టారు. కారణం ఏంటి? కనీసం పెట్టుబడి కూడా రావట్లేదు వాళ్ళకి. 10,000 ధర లాస్ట్ ఇయర్ ఉంటే ఏది ఒక క్వింటాల్, ఒక 100 కేజీలకి 10,000 రూపాయలు ఉన్నటువంటి ధర కేవలం 3,000కు తగ్గింది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి. ఆల్రెడీ మన కేసీఆర్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పారు, పంట కాలనీలుగా రాష్ట్రాన్ని మార్చి క్రాప్ కాలనీస్ ఏర్పాటు చేసి ఏ కాలంలో ఏ పంటలు పండించాలని చెప్పడం జరిగింది. మీరు వేరే పంటలు పండించడం కంటే మిరప పండించుకోండి, లాభం ఉంటుందని చెప్పాడు ఆయన. కనీసం ప్రభుత్వం మద్దతు ధర కూడా ప్రకటించారు. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ పత్తి యొక్క ధర 12 అణాల నుంచి 6 అణాలకు పడిపోయేసరికి ఇక్కడ పత్తి యొక్క గిరాకీ తగ్గిపోవడం, ఈ గంజాం జిల్లాలో బియ్యం కొరత ఏర్పడుతుంది. ఏంటిది? బియ్యం కొరత. మన ఆహార పదార్థం బియ్యం కదా, ఆహార ధాన్యం. మరి బియ్యం కొరత ఎందుకు ఏర్పడింది? ఇక్కడ బ్రిటన్ కు ఎక్కువగా మనం 1864లో పంపినటువంటి పత్తిని ఎక్కువగా పండించాం, వరిని పండించలేకపోయాం. పత్తిని ఎక్కువగా పండించాం, మరి వరిని పండించలేదు కదా. ఇప్పుడు కాటన్ ఎక్కువగా పెట్టినప్పుడు మరి ప్యాడీని పండిస్తాము మనం. అందువల్ల బియ్యం ఉత్పత్తి లేకపోవడం, కొరత రావడం, దాంతో గంజాం జిల్లాలో, గంజాం ప్రాంతంలో, ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో పెద్ద మొత్తంలో నష్టం రావడం, ఆహార కొరత ఏర్పడడం. ఈ ఆహార కొరత కారణంగా ఎంతో మంది చనిపోవడం జరిగింది. ఒక చనిపోవడమే కాదు, మరి వాళ్ళు ఇతర ప్రాంతాలకి పని కోసం వలస కూడా వెళ్ళారు.
దక్షిణాఫ్రికా దేశానికి, ఫిజీ దేశానికి, ఇంకా మారిషస్ ఇలాంటి దేశాలకు వలస వెళ్ళినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్నమాట. అలాంటివి ఈ పరిస్థితులు ఉన్నాయి. మరొక అంశం రైతాంగాన్ని దోచుకున్న జమీందారు. మరి ఎక్కడ చూసినా ఈ భూస్వాములుగా పిలవబడేటువంటి ఈ జమీందారులు రైతులని లేదా కౌలుదారులని దోచుకోవడం జరుగుతుంది, అంతే కదా. మరి ఇక్కడ రైతాంగాన్ని వీళ్ళు ఏ రకంగా దోచుకున్నారు అనేది కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ మన ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జమీందారులు ఉండేవారు. వాళ్ళు రైతులని ఎక్కువగా దోచుకున్నారని ఎలా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే సేమ్ భూస్వాములు వారి యొక్క భూములని ఏం చేసేవాళ్ళు? కౌలుకి ఇచ్చేవారు. ఆ కౌలుకి ఇచ్చినటువంటి భూమిలో ఎక్కువగా ఏం చేసేవాళ్ళు? కౌలు విధించేవారు. అనేది జరిగింది. సరే, అది అలా ఉంటే ఇక్కడ ప్రధానంగా జరిగినటువంటి అంశం ఏమిటంటే ఈ భూస్వాముల యొక్క భూముల్లో వెట్టి చాకరీ అమలు పరిచేవారు. ఏంటిది? మరి వెట్టి చాకరీ ఎలా అమలు పరిచారు అంటే ఈ జమీందారులు ఏం చేశారు? రైతులని వాళ్ళ పొలంలో బలవంతంగా పని చేయించుకునేవారు. ఇప్పుడు మీరంతా రైతులు, ఇక్కడ భూస్వామికి కొన్ని వందల ఎకరాల భూమి ఉంది. ఆయన ఆ ప్రాంతానికి, ఆ జాగీరికి అతను జమీందారు. ఆయన ప్రాంతంలో మిమ్మల్ని అందరినీ పని చేయించుకుంటాడు, కానీ డబ్బులు ఇవ్వడు, కూలి ఇవ్వడు, అంటే వేతనం చెల్లించడు అనమాట. అలా అప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు? ఉచితంగా పనిచేస్తున్నారు కదా. మన యొక్క చాకరీకి ఎలాంటి ప్రతిఫలం లేదు, అంటే వెట్టి చేయించుకోవడం జరుగుతుంది. వెట్టి చాకరీ అనేటువంటిది అని అమలుపరుస్తారు అన్నమాట. అమలుపరిచారు అంటే ఇక్కడ రైతులను దోచుకుంటున్నాడు కదా. రైతులు కావచ్చు, ఇతర చేతి వృత్తుల వారు కావచ్చు, కౌలుదారులు కావచ్చు, ఎవరైనా చూడండి. ముఖ్యంగా రోడ్డున వెళ్ళేటువంటి ప్రజలను కూడా, రైతులను కూడా, కౌలుదారులను కూడా, చేతి వృత్తుల వారిని కూడా బలవంతంగా వాళ్ళ యొక్క పొలంలోకి తీసుకొని వెళ్ళి పని చేయించుకునేవారు. బలవంతంగా వాళ్ళ పొలంలోకి తీసుకువెళ్ళి పని చేయించుకునేవాడు. అంటే చూడండి, మరి ఇవన్నీ చేయాలంటే వాడికి బలం ఉండాలి కదా. మరి ఆ బలం ఏ రూపంలో ఉంటుందిరా? ఇప్పుడు భూస్వామి మీరు అనుకున్నాం, నేను మిమ్మల్ని అందరిని ఏమైనా చేయరానా? చేయలేదు. మరి ఎలా చేస్తాను మిమ్మల్ని? సైనిక బలం సార్. సైనికులని నేను పెంచి పోషిస్తాను. నా దగ్గర కూడా కొంతమంది సేవకులని, సైన్యాన్ని ఉంచుకుంటాను. ఎందుకంటే మీరు నా మాట విన్నప్పుడు నా అనుచరులు, సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, కొంత సైన్యం కానీ, వాళ్ళని మీ మీదకు దాడి చేయిస్తారు. మీ మీద దౌర్జన్యంగా మిమ్మల్ని తీసుకొచ్చి నా పొలంలో పని చేయించుకుంటారు. ఇలాంటి పరిస్థితులు ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో, అంటే అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో ఎక్కువగా ఉండేదన్నమాట. ఇది ఈ రకంగా చేసినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి మన దేశంలో, ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పడం జరుగుతుంది. మరొక అంశం అంతులేని వసూళ్లు, శిస్తులు, చెల్లింపులు అన్నిటికీ ఒకటే పదం. మరి ఈ జమీందారులు అయితే ఎవరైతే పిలువబడుతున్నారో ఈ జమీందారులకి ఆ గ్రామంలో జమీందారికి ఉండేటువంటి భూమి కొన్ని వందల గ్రామాలు ఉండదని చెప్తున్నాం. కొన్ని వందల ఎకరాల భూమి ఉంటుందని చెప్తున్నాం. అయితే ఈ ఆయన భూమిలో ఇక్కడ రైతులు ఏం చేసేవాళ్ళు అంటే ఈ జమీందారులకి వాళ్ళు పండించేటువంటి పంటలు, ముఖ్యంగా కూరగాయలు, ఏం పండిస్తారు? కూరగాయలు, పండ్లు, ఇంకా వాళ్ళు పశువులను కూడా పోషిస్తారు కదా రైతులు. పశువుల ద్వారా పశువుల యొక్క ఉత్పత్తులు అయినటువంటి పాలు, నెయ్యి, పెరుగు ఇలాంటివి రైతులు జమీందారులకి వాళ్ళ ఇంటికి పంపించేవారు. బెల్లం కానివ్వండి, చెట్టు ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి బెల్లం కానివ్వండి, ఇవన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేవారు.
అంటే చూడండి, అంతులేని వస్తువులు అంటున్నారు ఇక్కడ. అసలు ఓవర్కమ్ వాళ్ళు మనని ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు. మనం అలా ఇవ్వలేదు అనుకోండి, వాడి యొక్క సైన్యాన్ని కానీ సేవకులు కానీ పంపించి దౌర్జన్యంగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. అదొక అంశం. ఇక మరొకటి, హైదరాబాద్ రాష్ట్రంలో దొరలు రైతులు. ఇక మనం కిందికి వచ్చేస్తున్నాం. ఇప్పటివరకు ఉత్తర భారతదేశంలో ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది చూసాం. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతం అంటున్నాం. అసలు హైదరాబాద్ రాష్ట్రంలో ఏ ప్రాంతాలు ఉండేవి? నాటి మద్రాస్ ప్రాంతం, మన తెలంగాణ ప్రాంతం కలిసి ఉండేది. కర్ణాటకలో కొంత ప్రాంతం కూడా ఉండేది. దక్షిణ భారతదేశంలో తమిళనాడు ప్రాంతం మినహా, తమిళనాడు మద్రాస్ అంటే తమిళనాడే కదా, నాడు మద్రాస్ ప్రాంతం అంటాం. ఇవన్నీ కలిసి ఉన్నటువంటి ప్రాంతం. దాన్ని నిజాం పరిపాలించేవాడు. ఎవరు? నిజాం పరిపాలించేవాడు. తర్వాత ఏం జరిగింది అనేది మనకి తర్వాత క్లాసులలో వస్తుంది. అయితే ఈ ప్రాంతం అంతా కూడా హైదరాబాద్ రాష్ట్రంలో, హైదరాబాద్ రాష్ట్రం అంటే మద్రాస్ ప్రాంతం, మన తెలంగాణ ప్రాంతం రెండు కలిసి ఉంటాయి, రాయలసీమ కూడా. అయితే ఇక్కడ దొరలు అని పిలుస్తున్నాం. ఇక్కడ పిలుస్తున్నాం దొరలు. ఇప్పటివరకు మనం జమీందారులు అని పిలిచాం కదా, కానీ ఇక్కడికి వచ్చేసరికి మన ప్రాంతంలో ఉండేటువంటి భూస్వాములని దొరలు లేదా దేశముఖులు అని పిలుస్తాం. దొరలు దేశముఖులు. ముఖ్యంగా ఈ దొరలు ఏం చేసేవాళ్ళు అంటే, రైతులకి సేమ్ అక్కడ ఏదైతే జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. రైతుల నుంచి ఎక్కువగా కౌలు వసూలు చేసుకొని రైతులకు ఎక్కువగా నష్టాన్ని గురి చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేది లేక వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఎక్కువగా అప్పులు తీసుకొని ఆ రుణాన్ని చెల్లించలేక రుణగ్రస్తులుగా మారి కొంతమంది చనిపోవడం, కొంతమంది ఊళ్ళు వదిలిపోవడం జరిగేది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన నిజాం నవాబు, ఇప్పటివరకు బ్రిటిష్ ప్రభుత్వం అంటున్నాం కదా, రెవెన్యూ అధికారులు అంటున్నాం కదా, కానీ ఇక్కడికి వచ్చేసరికి మన రాష్ట్రంలో నిజాం ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఈ నిజాం ఎలా పరిపాలించేవాడు? బ్రిటిష్ వారు చెప్పినట్టు వారి యొక్క విధానాలన్నింటినీ ఆయన అమలు పరిచేవాడు. మనం నిన్ననే చెప్పుకున్నాం ఇంతకుముందు క్లాసులో, సైన్య సహకార పద్ధతికి మొట్టమొదటిగా అంగీకరించినటువంటి వ్యక్తి ఎవరంటే హైదరాబాద్ నిజాం. ఆ సైన్యాన్ని మన రాష్ట్రంలో పెట్టుకోవాలి. మన ప్రాంతంలో సైన్యానికి అయ్యేటువంటి పూర్తి ఖర్చు మనమే బ్రిటిష్ వాళ్ళకి సార్. అలా బ్రిటిష్ వాళ్ళకి మొట్టమొదటిగా సైన్య సహకార పద్ధతికి అంగీకరించినటువంటి వ్యక్తి నిజాం. అయితే ఈ నిజాం ఏం చేసాడు? ఈ దొరలు చేసేటువంటి ఆగడాలను గమనించింది. అందుకోసం ప్రత్యేకంగా జిల్లా అధికారులను నియమించాడు. ఎవరిని? జిల్లా అధికారులు. ఇక్కడ రెవెన్యూ అధికారులు ఎలాగైతే ఉన్నారో ఇక్కడ మన హైదరాబాద్ రాష్ట్రంలో జిల్లా అధికారులను నియమించాడు. ఆ జిల్లా అధికారులను నియమించి ఈ దొరలకి ప్రత్యేకంగా ఒక రుసుమును చెల్లించాడు. ఏంటి? రుసుమును చెల్లించాడు. అంటే దాని అర్థమైంది అంటే నిజాం ప్రభుత్వం భూస్వాముల దొరల దగ్గర ఉన్నటువంటి భూముల్ని స్వాధీనం చేసుకొని, ఆ స్వాధీనం చేసుకున్నందుకు ఆయన భూముల్ని ప్రభుత్వం తీసుకుంది కాబట్టి, నిజాం ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఆయనకు రుసుము రూపంలో కొంత ధనాన్ని చెల్లించడం జరుగుతుంది. అలా తీసుకున్నటువంటి భూములన్నిటికీ ఈ ఎవరైతే రైతులు కౌలు తీసుకుంటారో, ఎవరైతే రైతులు కౌలు తీసుకుంటారో లేదా కౌలుదారులుగా తీసుకుంటారో వాళ్ళకు పట్టాలు చేసి ఆ భూమిని వాళ్ళకి ఇస్తారన్నమాట. పట్టా భూములుగా ఇవ్వడం జరిగింది. పట్టా భూములుగా ఇవ్వడం జరిగింది. ఇది ఇలా మన నిజాం కాలంలో ఇలా జరుగుతుంది. బాణ్యంగా ఏదైతే పట్టాలు ఇచ్చాడు, మంచిగా కౌలు చేసుకుంటున్నాడు. కొద్ది కాలానికే మళ్ళీ దొరలు లేదా దేశముఖులు వీళ్ళు ఏం చేశారు? మళ్ళీ వాళ్ళ యొక్క భూములు స్వాధీనం చేసుకోవడం, స్వాధీనం చేసుకుని వాళ్ళ పేరు మీదుగానే కౌలుకి ఇవ్వడం జరిగేది. మళ్ళీ కౌలు ఎక్కువగా వసూలు చేసేవారు. మరి దీన్ని గమనించినటువంటి రైతులు ఏం చేశారు? వాళ్ళు ఆ భూమిలో ఎలాంటి బోర్లు వేయటం కానీ, ఎరువులు వేయటం కానీ ఏ పనులు చేసేవాళ్ళు కాదు. ఎందుకు అంటే ఒకవేళ భూమిని సాగు చేసేటువంటి పద్ధతులు మనం మెరుగుపరిచామనుకోండి, పంట అధికంగా వస్తుంది కదా. మరి అధికంగా వస్తే ఆ రైతుకు లాభం ఏమి ఉండేది కాదు. మరి ఆ లాభం అంతా ఎవరు తింటాడు? తింటారు. అంటే వెంటనే కౌలు పెంచేవాడు అన్నమాట. నువ్వు భూమిని ఏదైనా మార్పులు చేసావంటే, అమ్మ వీడికి దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం కౌలు ఇంకో ఇంత ఇవ్వాలని
ముందుగానే కౌలు పెంచేవాడు. ఒకవేళ ఆ భూస్వామి ఆ కౌలు కాకుండా వాడు అవన్నీ మెరుగుపరిచాడు, కౌలు పెంచినా అనుకోండి, ఒకవేళ కౌలు పెంచినా నష్టం ఏం లేదని ఆ రైతు మంచిగా భూమిని సాగు చేసినట్లయితే భవిష్యత్తులో ఈ రైతులు వాళ్ళ యొక్క హక్కుల కోసం, అంటే ఈ భూమి నాదే, నేనే ఇన్నాళ్ళు సాగు చేశాను కాబట్టి నాదే అనేటువంటి అంశాన్ని లేవనెత్తుతారనేటువంటి భయం కూడా భూస్వాముల్లో ఉంటుంది. అందుకే వాళ్ళు కూడా ఎలాంటి భూమిని మెరుగుపరిచేటువంటి కార్యకలాపాలు ఏమి చేసే వాళ్ళు కాదు. మరి దొరలు దేశముఖులు ఏం చేశారు, వీళ్ళకి గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ అధికారులను నియమించుకునేవారు. వాళ్ళనే పట్వారీలు అని పిలుస్తాం. ఏమన్నా పట్వారీ అని పిలవడం జరుగుతుంది. అయితే ఇవన్నీ చేయడానికి అసలు నిజామాబాద్ రాష్ట్రంలో 3 రకాల భూస్వాములు ఉండేవారు. 3 రకాల భూస్వాములు. అందులో ఇద్దరిని మనం ప్రధానంగా చెప్పుకుంటాం. ఒకటి జాగీర్దారులు, 2 సంస్థానాధీశులు, 3 ఇనాందారులు. వీళ్ళు మొదట్లో నిజాం కింద వీళ్ళు పనిచేసేవారు. భూస్వాములు జమీందారులు పైన కనిపించిన ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ముగ్గురు కూడా జాగీర్దారులు అనేటువంటి వాళ్ళు వీళ్ళు ఉండేవారు. సంస్థానాధీశులు, ఇనాందారులు ఉండేవారు. ఈ జాగీర్దారులు అంటే వీళ్ళ దగ్గర 1500 గ్రామాలు ఉండేవి. వీళ్ళ కింద ఎన్ని గ్రామాలు ఉండేవి? 1500 గ్రామాలు. 1500 జాగీర్లు ఉండేవి. 1500 జాగీర్లు. ఎన్ని గ్రామాలు ఉన్నాయంటే 6535 గ్రామాలు ఉండేవి. 6535 గ్రామాలతో కూడినటువంటి 1500 జాగీర్లు ఉండేవి. ఆ జాగీర్కు వీళ్ళు జాగీర్దారు, ఒక్కో జాగీర్కి ఒక్కో జాగీర్దారిని నియమించేవాడు. వాడు ఏం చేస్తాడు, ఆ జాగీర్లో మొత్తం భూమికి ఎన్ని గ్రామాలు కానీ ఒక 50 గ్రామాల నుండి ఒక జాగీర్ చేసినాం అనుకోండి. ఈ 50 గ్రాములు ఆ జాగీర్దారు ఏం చేస్తాడు, రైతులకి కౌలుదారులకి కౌలుకి ఇస్తాడు, కౌలు వసూలు చేసుకుంటాడు. మరి సంస్థానాధీశులు వీళ్ళు 497 గ్రామాలతో కూడినటువంటి 17 జాగీర్లు ఉండేవి. వీళ్ళకి ఎన్ని జాగీర్లు ఉండేవి? 17 జాగీర్లు. ఇక ఇనాందారులు అంటే వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళకి ఏమి లేదు. అక్కడ నిజాం ఎప్పుడైనా, ఇప్పుడు నేను నిజాం అనుకోండి, మీరు చేసిన పని నాకు బాగా నచ్చింది అనుకోండి, ఒక గ్రామాన్ని నీకు ఇనాంగా ఇచ్చేస్తాను, ఉచితంగా ఇచ్చేస్తాను. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు వసూలు చేస్తారు, కౌలు వసూలు చేస్తారు కదా, అందులో కొంత భాగాన్ని నిజాం చెల్లిస్తారు. అందులో కొంత భాగాన్ని ఎవరు చెల్లిస్తారు? నిజాంకి. దాన్నే కేష్ కషన్ అని పిలుస్తాం. ఇంపార్టెంట్ ఇది. అంటే ఏంటి, ఈ ఇనాందారు కానీ జాగీర్దారు కానీ సంస్థానాధీశులు కానీ వసూలు చేసినటువంటి పన్నులో లేదా శిస్తులో కొంత భాగాన్ని నిజాంకు చెల్లించినటువంటి దాన్నే కేష్ కషన్ అని పిలవడం జరుగుతుంది. ఇంగ్లీష్ కూడా. ఇక నిజాం కూడా కొన్ని జాగీర్లు ఉన్నాయి. నిజాం కూడా కొన్ని జాగీర్లు, 1400 జాగీర్లు ఉన్నాయి. 1400 జాగీర్లు. ఇది ఆయన సొంత భూమి అని అర్థం కదా. దీనే సర్ ఏ ఖాస్, అని పిలుస్తాం. అంటే నిజాంకు ఉన్నటువంటి సొంత భూములు ఏమంటాం? ఓన్ ల్యాండ్ ఆఫ్ ద నిజాం. దాన్ని మనం సర్వే ఖాస్ అని పిలవడం జరుగుతుంది. పేష్ కష్ అంటే కొంత భాగాన్ని నిజాం చెల్లించేటువంటి శిస్తుని, ఎవరు వీళ్ళు వసూలు చేసినటువంటి దాంట్లో కొంత భాగాన్ని నిజాం చెల్లించడం. అయితే వీళ్ళు చూడండి, ద్వారలు దేశముఖులు వాళ్ళ కింద ఉన్నటువంటి పట్వారీలు ఈ పనులు చేయిస్తారు కదా. వెట్టి చాకరీ అనేది మనకి బాగా ఉంటుందని చెప్పాం కదా. బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళ పొలంలో పని చేసుకోవడం. ఈ దొరలు ఏం చేశారు, చిన్న చిన్న కోటలు కట్టుకున్నారని వాళ్ళ ఇల్లు ఎట్లా కట్టుకుంటారు, కోటలకు కట్టుకుంటారు.
వాటిని గడీలు అంటాము కదా, మనం నేను చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. గడీలు వాళ్ళు వచ్చినటువంటి ఆదాయాన్నే మీ దొరలు దేశముఖులు కానివ్వండి వీళ్ళు గడీలు నిర్మించుకొని వాళ్ళ దగ్గర కొంత సైన్యాన్ని పోషించేవారు. కొంతమంది సేవకులు ఉంటారు ఇంట్లో. మనం ఇప్పుడు మన గ్రామంలో కూడా చూస్తున్నాం, ఎక్కువ భూమి ఉన్నటువంటి పెద్ద రైతు ఇంట్లో మనం జీతానికి మన పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళే సేవకులు. అంటే అక్కడ ఆ యజమాని చెప్పినట్టు వాళ్ళు వింటారు, అంతే కదా. ఇక్కడ కూడా ఈ దొరలు చెప్పినట్టు ఆ రోజుల్లో దొరల ఆగడాలకి అసలు అంతే లేదు. ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇలా పట్వారీలు అంటే గ్రామ అధికారులు. పట్వారీతో పాటు పటేల్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు పటేల్ అనేటువంటి ఇతను పోలీసు అధికారిగా సైన్యంగా ఆర్మీగా వ్యవహరించడం జరుగుతుంది. అలా వీళ్ళందరూ కూడా చేసేది. అయితే చూడండి ఇక్కడ సామాన్య ప్రజలు అంటే రైతులు కానివ్వండి కౌలుదారులు కానివ్వండి వీళ్ళే కాకుండా పై కులానికి చెందినటువంటి వాళ్ళు ఈ కులానికి చెందినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వివక్ష చూపించేవారు. తక్కువ కులానికి చెందినటువంటి వాళ్ళని చాలా ఘోరంగా చూసేవాళ్ళు అన్నమాట. ఎలా అంటే ఎంత ఘోరంగా ఉందంటే మన హైదరాబాద్ రాష్ట్రంలో దొరలు అక్కడి నుంచి వస్తుంటే మనం ఏం చేయాలి? దొర వస్తున్నాడు షర్ట్ కనుక లేదా బనియన్ కనుక వేసుకుంటే దాన్ని తీసేయాలి. చొక్కా ఉండదు, పైన టవాలు రుమాలు చుట్టామనుకోండి దాన్ని ఉంచకూడదు. చెప్పులకి కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు, కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు. దొర దగ్గర రాగానే వంగి దండం దొర అని. అలాంటి పరిస్థితులు మన తెలంగాణ సమాజంలో నేటికి కూడా ఉన్నాయి. ఇది ఒకటి. అంటే ఒక్కొక్కడికి 2 ఎకరాల భూమి. మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి విష్ణూరు రామచంద్రారెడ్డి, ఆయనకి 1,00,000 ఎకరాల భూమి ఉంది. ఎంత ఉంది? 1,00,000 ఎకరాల భూమి. ఆయనే కాదు, ఇంకొక ఆయన ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, తల్లిరు ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి కూడా 1,00,000 ఎకరాల పైన ఉంది. 1000 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళు 550 మంది ఉన్నారు. 1000 ఎకరాల భూమి కంటే పై ఉన్నటువంటి వాళ్ళు 550. 1,00,000 ఎకరాలకు ఉన్నటువంటి ఒక తెలంగాణలోనే మహబూబ్నగర్లో విష్ణూరు రామచంద్రారెడ్డి, తర్వాత నల్లగొండ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి, వీళ్ళందరూ ఎవరు? పెద్ద పెద్ద దొరలు. ఎవరు? పెద్ద పెద్ద దొరలు. ఇవే కాదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, బీహార్, బెంగాల్ రాష్ట్రంలో కూడా ఇలాంటి భూస్వాములు ఎక్కువగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక మరొక అంశం కరువులు. 19వ శతాబ్దంలో విపరీతమైనటువంటి కరువులు వచ్చాయి. ముఖ్యంగా గంజాం ప్రాంతం చెప్పుకున్నాం ఆల్రెడీ. 1865, 66 ప్రాంతంలో కరువు రావడం. మరి కరువు సంభవించడానికి ప్రధాన కారణం ఏంటి? భూమి శిస్తు పన్ను అధికంగా విధించటం. భూమి శిస్తును పన్ను అధికంగా విధించటం. రెండోది భూస్వాములు భూమి శిస్తు అధికంగా విధించటం. రెండవ అంశం ఆహారం కొరతని సృష్టించడం. ఆహారం కొరతగా ఉండటం. అంటే మన కాడ ఆహారం పదార్థాలు ఉన్నా కానీ వ్యాపారస్తులు ఏం చేసేవారు? దాన్ని దాచిపెట్టేవారు, నిల్వ చేసుకునేవారు, మనకు అమ్మేవాళ్ళు కాదు. మొత్తం ఇక అసలు ఎక్కడ దొరకనప్పుడు వాళ్ళు దాన్ని బయట తీసి ఎక్కువ ధరకు అమ్ముకునేవారు. అప్పుడు లాభం వస్తుంది కదా. అవును సార్. మనకు అమ్మకుండా వాళ్ళు ఏం చేశారు? ఇతర ప్రాంతాలకి ఎగుమతి చేసేవారు. దానివల్ల ఆహార కొరత ఏర్పడడం, ఎంతో నష్టం జరగడం, అంటే ఎంతో మంది చనిపోవడం, ఇలాంటి కరువు సంక్షోభం, సమాజ సంక్షోభం అనేటువంటిది కూడా జరగడం జరుగుతుంది. ఈ కారణాల వల్ల కరువుల కారణంగా ఎంతో నష్టం అనేది మనకు వాటి ఇక్కడ తెలుస్తుంది. మరి ఇవే కాదు, మనం ఇంతకు చెప్పుకున్నాం, ఈ కరువులు అనేవి ఒక అంశంగా మారితే రైతాంగ ఉద్యమాలు ఈ కరువులని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే కృత్రిమంగా ఆహార ధాన్యాలను దాచిపెడుతున్నారో వాళ్ళ మీద మరి తిరుగుబాటు చేయాలి కదా. ఆకలి దేనికైనా మనం తట్టుకుంటామే కానీ ఆకలికి తట్టుకోలేము. వాడు ఎన్ని పనులు నేర్చుకునే లేదు, ఆకలికి మాత్రం మనం తట్టుకోము. చివరికి ఏదో ఒక రోజు తిరుగుబాటు చేసాము. అలాంటి ఉద్యమాలే రైతాంగ ఉద్యమాలు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నో రైతాంగ ఉద్యమాలు జరిగాయి. ఆ
అది మనకు నెక్స్ట్ లెసన్లో ఉంది, దాని గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ 19-20 శతాబ్దాల్లో ఎన్నో రైతాంగ ఉద్యమాలు జరిగాయి. ఎన్నో రైతాంగ ఉద్యమాలు జరిగాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో 1920-22 ప్రాంతంలో జరిగినటువంటి అవధ్ రైతాంగ ఉద్యమం, అదేవిధంగా మోప్లా తిరుగుబాటు, కేరళలో జరిగినటువంటి మోప్లా తిరుగుబాటు, మరొకటి రంపా తిరుగుబాటు, రంపా పితూరీలు తిరుగుబాటు మన తెలంగాణ ప్రాంతంలోనే జరిగినటువంటి, ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి ఇవి. ఇట్లా మన ఎక్కువగా కరువులు అనేవి మన తెలంగాణ ప్రాంతంలో 11 సార్లు వచ్చాయి. ఒక ఒరిస్సాలోనే కాదు, తెలంగాణ ప్రాంతంలో కూడా 11 సార్లు రావడం జరిగింది. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో అంటే హైదరాబాద్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం ఎక్కువగా కరువుకు గురయ్యేది. మరి ఈ రైతాంగ ఉద్యమాలు అనేవి ఎందుకు చేస్తున్నాం? ముఖ్యంగా భూస్వామ్య వ్యవస్థను రద్దు చేయాలి. భూస్వామ్య వ్యవస్థను రద్దు చేయాలి. రెండోది అధిక భూమి శిస్తును నిలిపివేయాలి. ఇలాంటి వాటి కోసం రైతులందరూ కలిసి కిసాన్ సభలను ఏర్పాటు చేసుకునేవారు. రైతులందరూ కలిసి కిసాన్ సభ. కిసాన్ సభలు అంటే కిసాన్ అంటే హిందీలో రైతు అని అర్థం. ఈ రైతు సంఘాలు ఏర్పాటు చేసుకొని ఈ భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. మరి ఈ తిరుగుబాటు చేశాయి కదా, మరి రైతులు తిరుగుబాటు చేసే ప్రభుత్వం ఉంటుందా? ఏం చేస్తుంది? పన్ను విధి. ఆ తిరుగుబాటుని అణిచివేయడానికి సైన్యాన్ని పంపిస్తుంది. అలా ఈ తిరుగుబాటు అన్నింటినీ అణిచివేయడం జరుగుతుంది. మన తెలంగాణలో రైతాంగ ఉద్యమాలు ఎలా జరిగాయి అనేది మనం నెక్స్ట్ లెసన్లో తెలుసుకోవాలి. రైట్, ఈరోజు క్లాస్ అయిపోయింది. ప్రసాద్.